హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎవరయ్యా స్టోరీ ఏమీ రివీల్ చేయలేదు ట్రైలర్లో అని చెప్పింది. ఎవరు చెప్పింది? నేనే చెప్పా కదా. అంటే రామది అంటే నిన్న అలాగే అనిపించింది ఒకటి రెండు సార్లు చూసినప్పుడు. బట్ బాగా డీటెయిల్డ్గా చూసి స్లో మోషన్లో 0.25x పెట్టుకొని చూసి అండ్ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న పాయింట్స్ని పార్ట్ 1 దానికి కనెక్ట్ చేసుకొని సో ఇలాగా మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు దీంట్లో చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. అంటే చాలా మంచి స్టోరీ ప్లాట్ని రివీల్ చేశారు యాక్చువల్గా. యూనో చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ ట్రైలర్లో. కాకపోతే ఏంటంటే వాటిని చాలా జాగ్రత్తగా నోటీస్ చేయాలి, లేదంటే అంత ఈజీగా అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉంది. అదే అవన్నీ నోటీస్ చేసిన తర్వాతే నేను తమ్నైల్ మీద దంగల్ని డాష్ అంత స్టఫ్ ఉంది ట్రైలర్లో అని చెప్పి. ఎందుకంటే నిజంగా అంత మ్యాటర్ ఉంది కాబట్టి దీంట్లో. సో డెఫినెట్గా అవన్నీ పాయింట్స్ నోట్ చేసుకొని పెట్టుకున్నా. చాలా పాయింట్లు వచ్చాయి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ షాటే ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అని బేసిక్గా పుష్ప ఫస్ట్ పార్ట్లో మీరు గమనించినట్టయితే యూనో పోలీసులు అందరూ వచ్చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ దొంగల్ని వాగులేయమంటాడు కదా. సో అదంతా కూడా ఇంటెలిజెన్స్ లెవెల్. సో పుష్పకి ఒక పక్క శక్తితో పాటుగా తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో పుష్ప క్యారెక్టర్కి ఉన్న స్పెషాలిటీ అది. అండ్ పార్ట్ 2లో కూడా తెలివితేటలు చాలా గట్టిగా చూపించబోతున్నాడు అనిపిస్తుంది. సో ఓకే, కంటైనర్స్లోనేమో కింద దొంగలు పెట్టి పైన పాలు పోసి ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో చూపించారు మనకి. సో సెకండ్ పార్ట్లో ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్కి తగ్గట్టుగానే ఒక 2 సిచ్యువేషన్స్ అయితే చూపించారు మనకి. ఒకటి, అడవి మధ్యలోంచి బేసిక్గా కొన్ని వాగుల్లాగా నదుల్లాగా ఉంటాయి కదా. సో వాటిల్లోంచి తీసుకెళ్ళడం, పోలీసులు కళ్ళు కప్పి తీసుకెళ్ళడం కోసం ఆ రూట్ ఎంచుకున్నారనమాట. సో అది బేసిక్గా నెక్స్ట్ లెవెల్. అది అంటే అక్కడ ఇంకా దొరికే అవకాశాలు కూడా ఉండవు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. రెండోది, పోలీసులు వెళ్ళే రూట్లో వాళ్ళకే తెలియకుండా పోలీసులు వెళ్ళే రూటో మరి ఏదో మొత్తానికి మట్టి కింద దొంగలన్నింటినీ కూడా కట్టేసి దాచి ఉంచడం. సో అది కూడా హైలైట్ అనిపించింది నాకు. సో ఇవన్నీ కూడా పుష్ప యొక్క ఇంటెలిజెన్స్ని చూపించడం అనమాట. సో ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో ట్రైలర్లో మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికి అయితే ఈ 2 చూపించారు. సో వీటిల్లో కూడా చాలా మంచి స్టఫ్ అయితే కనబడుతుంది. రెండోది, పుష్ప రావు రమేష్కి ఏదో నచ్చని పని చేయబోతున్నాడు. ఓకే, ఒక దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, ఆ పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటారు కదా. సో శ్రీవల్లి ఏదో చెప్పింది. శ్రీవల్లి చెప్పిన మాట పుష్ప వినాలనుకుంటాడు. పుష్ప శ్రీవల్లికి ఎంత ప్రియారిటీ ఇస్తాడో మనం ఫస్ట్ పార్ట్లోనే చూసాం. యూనో ఒకసారి నాతో పడుకోసామి అదొకటి వెళ్ళిపోతా అంటే ఇంకా నువ్వు ఇంత మాట అన్నాక నిన్ను పోనిస్తానా అని చెప్పి అదొకటి వెళ్ళి జాలి రెడ్డిని జాలి లేకుండా కొడతారు కదా కనీసం. సో అదే అంటున్నా, అప్పుడే అంత ప్రియారిటీ ఇచ్చిన పర్సన్ పెళ్ళయ్యాక ఇంకా ప్రియారిటీ ఉంటుంది కదా. సో మనకి చాలా షార్ట్స్ చూపించారు పుష్పకి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో. ఓకే, సో ఆ ప్రేమని చాలా గట్టిగా చూపిస్తూ వచ్చారు. అండ్ యూనో కాలుతో ఈ షాట్ వచ్చింది. కాలు ఇట్లాగా, ఇది కాలు ఇలాగే ఉంటుంది, పుష్ప దానికి ఇలా అంటుంటాడు అనమాట. సో ఆ షాట్ పెట్టారంటే పుష్ప శ్రీవల్లికి ఎంత టాప్ ప్రియారిటీ ఇస్తాడు అనేది అక్కడ ఆస్పెక్ట్. సో శ్రీవల్లి ఏదో చెప్పింది కాబట్టి ఆయన వింటున్నాడు. పుష్ప అది చేయాలనుకుంటున్నాడు. అది రావు రమేష్కి నచ్చదు. రావు రమేష్కి నచ్చని ఆపోజిట్ థింగ్ అది ఖచ్చితంగా. అది మరి ఏంటి అనేది ఇంకా సిచ్యువేషన్స్ అంటే ఇంకా మనం సినిమా చూసి చెప్పుకోవాలి. అది ఏంటంటే రావు రమేష్ పొలిటీషియన్ కాబట్టి ఏదైనా మంచి జరిగితే తన వైపు నుంచి జరగాలనుకుంటాడు, పుష్ప వైపు నుంచి జరగద్దు అనుకుంటాడా. ఎందుకంటే పుష్ప అందరికీ మంచి చేస్తున్నాడు, ఇల్లులు కట్టించడం చదివించడం అన్నీ చేశాడు కదా. సో అవన్నీ కూడా ఆయన చేశాడు అంటే యూనో అది మేబీ ఈయనకి నచ్చలేదేమో, మైట్ బి అట్లా కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో అదొక సినారియో. సో ఏదో ఆపేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. శ్రీవల్లి ఏదో వద్దంది, ఆయన ఆపేస్తున్నాడు. అది రావు రమేష్కి నచ్చలేదు. మధ్యలో ఇంకో షాట్ ఉంది, రావు రమేష్ చాలా సీరియస్గా చూస్తుంటాడు పుష్ప వెళ్తుంటే. సో అదొక షాట్ ఉందన్నమాట. సో ఐ ఫెల్ట్ లైక్ అంటే అప్పుడు నాకేమనిపించిందంటే రావు రమేష్ కూడా ఇక అగెయినిస్ట్ అయిపోతాడు, బ్యాక్ స్టాప్ చేస్తాడు, సంథింగ్ ఏదో మొత్తానికి అగెయినిస్ట్ అయిపోయి అటాక్ స్టార్ట్ చేస్తాడు. అది నా ఫీల్ అనమాట. సో కలిసి ఉన్నోడు కూడా అగెయినిస్ట్ అయిపోతాడు. అంటే తను ప్రేమించిన భార్య కోసం మొత్తం ప్రపంచానికి ఎదురెళ్తాడా అంటే డబ్బు అంటే కూడా ఇష్టమే, బట్ అలా కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. తర్వాత పుష్ప జాతర సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఎవరో కొడుతుంటారు, వాళ్ళు కూడా జాకెట్ వేసుకుని ఉంటారు. మరి వాళ్ళు ఎవరు మనకి మధ్యలో సగం కుండుతో చూపించారు కదా. అది ఫహాద్ ఫాసిల్ గారు కాదు. ఎందుకంటే పైన చిన్న ఘాట్ ఉంది కానీ
ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్‌కి తర్వాత వేరే షాట్స్‌లో మనం అంటే అన్ని షాట్స్‌లోని ఘాటు చూస్తే అది ఇలా ఉండి ఇలా ఎళ్తదనమాట. సో, అది వేరేగుంది. సో, ఇక్కడ సగం జుట్టుండి సగం గుండున్న పర్సన్ ఘాటు వేరే. సో, ఆ పర్సన్ ఎవరు జాలిరెడ్డా? కాదే జాలిరెడ్డి మళ్ళీ వేరే షాట్‌లో గన్ ఎయిమ్ చేస్తాడు పుష్పకి. సో, గన్ ఎయిమ్ చేసిండంటే అంటే ఇంకా మంచం మీదే ఉన్నాడు మాక్సిమం. నాకు ఆ సెటప్ కూడా హాస్పిటల్ సెటప్పో లేదంటే బెడ్ సెటప్పో అంటే బెడ్‌రూమ్‌లో పడుకొని ఉన్నాడనే కైండ్ ఆఫ్ ఫీలే వచ్చింది ఇంకా. మరి పుష్ప కొట్టిన దెబ్బకి అప్పుడే లెగలేడు గదా! సో, ఆ ఫీల్ వచ్చిందనమాట. మరి అది ఎవరు? అది ఏందో నాకేం అర్థం కాలే. మరి ఎవరో? నాకు అర్థం కాలే. ఎవరైనా చెప్పండి కింద. ఆ సగం గుండుండి, సగం జుట్టుండి లేడీ గెటప్‌లో అంటే అదే మీ జాతరలో అమ్మవారి గెటప్‌లో ఉన్నది ఇంకొకరెవరో ఉన్నారు కదా! వాళ్ళెవరో మీకేమైనా అర్థమైతే చెప్పండి. సో, ఇంకా తర్వాత పుష్ప మీద మల్టిపుల్ అటాక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు శారీదో ఇది జాతర సీక్వెన్స్ కంప్లీట్‌గా లేడీ. మొత్తం సెటప్ అంతా కంప్లీట్ లేడీ. బట్ లాస్ట్ రప్ప అన్నది ఒకటి ఉంది చూడండి. నెక్స్ట్ లెవెల్ అగ్రెసివ్ షాట్ ఎక్స్‌ప్రెషన్‌తో కూడుకున్నది. సో, ఆ షాట్‌లో ఏంటంటే బేసిక్‌గా డ్రెస్ ఉంది. అది ముందు చూసి పోలీస్ డ్రెస్ అనుకున్నాను నేను. అంటే ఆ కలర్‌లో దగ్గరగా ఉంటే. తర్వాత మళ్ళీ ఇంకొక 2 సార్లు చూస్తే పుష్ప గన్ పట్టుకొని వస్తారు కదా! అంటే లాస్ట్‌లో చూడండి మల్టిపుల్ టైటిల్స్ వస్తున్నప్పుడు మ్యూజిక్‌తో పాటు షాట్స్ వచ్చినియి. సో, అప్పుడు పుష్పదో షాట్ చూసినప్పుడు అది పోలీస్ డ్రెస్ కాదది. కొంచెం దగ్గరగా ఆ కలర్‌లో కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అంటారు కదా! ఆ కలర్‌లో గన్ పట్టుకొని ఇట్టుంటాడు కదా! టేడేడేం టే అని వస్తుంటది. అక్కడ కనబడింది. సో, ఓకే. షర్ట్ నార్మల్ డ్రెస్ దాని మీద శారీతో వచ్చాడు. అది ఏందో మరింకా అది నాకు అర్థం కాలే. మైట్ బీ నాకేమనిపించిందంటే అది సో, ఫస్ట్ జాతర సీన్ జరుగుతది. తర్వాత ఇది జరుగుతది. సో, జాతర సీన్‌కి కనెక్టివిటీ ఆర్ కంటిన్యూటీ అంటే ఇప్పుడు మనం ఒకసారి ఒక నెక్స్ట్ లెవెల్ సీన్ పడిందబ్బా! గూస్ బంప్ సీన్ పడిందబ్బా! సో, తర్వాత మళ్ళీ అదే సీన్‌ని రీక్రియేట్ చేసి ఇంకా బెటర్‌గా చేయగలిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తది కదా! సో, ఫస్ట్ హాఫ్‌లో అట్లా చూసి సెకండ్ హాఫ్‌లో ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఆ పుర్రెలు అవన్నీ యేసుకొని అట్లా చూస్తామేమో. సో, మైట్ బీ ఇక్కడ 2 రిఫరెన్స్‌లు ఉండుండొచ్చు. ఏంటంటే 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లో అంటే ఫస్ట్ పార్ట్ అంట. ఫస్ట్ హాఫ్‌లో పార్ట్ 2లోనే ఫస్ట్ హాఫ్‌లో దేవుడు ఐ మీన్ దేవత పాజిటివ్ నేచర్. 'పుష్పలో' మంచిని చూస్తారు ఆ టైంలో. మొత్తం మెడలో అన్నీ కూడా నిమ్మకాయలు మాత్రమే ఉంటాయి. చీర ఉంటది, బొట్టు ఉంటది, ఇగ మొత్తం అంతా ఉంటది. నిమ్మకాయలుంటాయి. అంటే మంచి. నిమ్మకాయలనేది మంచికి కడతారు. అయితే క్లైమాక్స్ సెకండ్ హాఫో, క్లైమాక్సో మొత్తానికి ఈ షాట్ పడి, ఈ ఫైట్ సీక్వెన్స్ పడి, మెడలో పుర్రెలు, చీర అవన్నీ ఉన్నాయి. చీరుంది. కానీ మెడలో పుర్రెలున్నాయి. దెయ్యం, డెవిల్, రాక్షసుడు. అంటే పాజిటివ్ టు నెగెటివ్, మంచి టు చెడు, గుడ్ టు బ్యాడ్. అది ఆ చేంజ్ ఓవర్ మనకి కనబడతా వస్తదేమో అని నాకైతే అనిపిస్తోందనమాట. సో, అది నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అయితే. సో, అది ఈ ఇలాగా సింక్ చేశారనిపిస్తుంది ఈ 2 ఎలిమెంట్స్‌ని కూడా నాకైతే మాత్రం. సో, మీకు ఈ పాయింట్ మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే మీకు రైట్ అనిపిస్తుందా లేదా అనేది. ఓకే. నెక్స్ట్ చాలా అటాక్స్ అయితే జరుగుతున్నాయి 'పుష్ప' మీద. అదైతే క్లియర్‌గా తెలుస్తోంది. మల్టిపుల్ లొకేషన్స్‌లో మల్టిపుల్ అటాక్స్. ఓకే. నెక్స్ట్ ఫహద్ ఫాసిల్‌ని రూత్‌లెస్ పోలీస్‌గా చూపించబోతున్నారబ్బా! నిజంగా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోలీస్ క్యారెక్టర్‌గా మారబోతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం ఫహద్ ఫాసిల్‌ది. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఒక దగ్గర ఒక షాట్‌లో ఎర్రచందనం దొంగల్ని కాలుస్తుంటారు. అలా కాలుస్తున్నప్పుడు అక్కడ ఒక వైట్ డ్రెస్‌లో ఉన్న పర్సన్ ఎళ్ళిపోతుంటాడు. అతను రావు రమేషే. సో, రావు రమేష్ కూడా అగైనిస్ట్ అయినట్టే కదా! సో, ఇక్కడ కన్ఫర్మ్ అయింది ఆల్‌మోస్ట్. రావు రమేష్ దొంగల్ని ఎందుకు కాల్చనిత్తాడు? ఆయన డబ్బులొత్తాయి కదా! సో, తర్వాత మీరు గమనించినట్టయితే జాతర షాట్ అదే జాతర గెటప్‌లోనే పుష్ప ఏడుస్తుంటే శ్రీవల్లి కూడా బాధపడుతూ ఓదారుస్తుంటది. సీ అంటే ఏదో జరిగింది. ఆ జాతర సీక్వెన్స్ జరగడానికి ముందు పుష్ప కనిపించకుండా మాయమైపోవడమో ఏదో జరిగుండాలి. ఆర్ సంథింగ్ ఏదోటి. అది ఆ జాతర సీక్వెన్స్ అనేది పుష్ప కమ్‌బ్యాక్. పుష్ప రిటర్న్ వచ్చాడు. సో, అది జరుగుతదనిపిస్తోంది. అండ్ అదంతా జరిగిన తర్వాత మిస్ అయిన అన్నాళ్ళ పాటు మిస్ అయిన శ్రీవల్లిని అన్నాళ్ళ పాటు మిస్ అయిన పుష్ప ఒకరినొకరు చూసుకొని ఆ ఎమోషనల్ కనెక్టివిటీతో నెక్స్ట్ లెవెల్‌లో ఫీల్ అవుతారనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తోంది నాకు. రెండోది ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్‌కి ఆపోజిట్ మీరు గమనిస్తే. దీంట్లో చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా ఫస్ట్ పార్ట్‌కి ఆపోజిట్‌లో ఉన్నవి చెప్తా. ఇంకోటి కూడా ఉంది. అదే ఇది చెప్తా ఫస్ట్. ఫస్ట్ పార్ట్‌లో శ్రీవల్లి పుష్పని హగ్ చేసుకుంటే పుష్ప ఓదారుస్తాడు. పుష్ప తర్వాత ఎళ్లి జాలిరెడ్డిని జాలి లేకుండా కొడతాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే పుష్ప ఏడుస్తుంటే శ్రీవల్లి ఓదారుస్తుంది. అంటే యూ నో
ఆ చేంజ్ ఓవర్ అనమాట. పార్ట్ అంటే జర్నీ కదా, ఇదంతా ఒకటే స్టోరీ కదా. సో పుష్ప మొదట్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు కాస్త, అంటే తను ఒకరిని ఓదార్చే సిచ్యువేషన్లో ఉన్నాడు కాస్త ఇంకొకరు తనని ఓదార్చే సిచ్యువేషన్లోకి వెళ్ళాడనమాట. పుష్ప ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాడు. అది దేని వల్ల వెళ్ళాడు, అది అది చూడాలి. అండ్ రెండోది జాలిరెడ్డి కూడా కాదు, ఆ హాఫ్ ఏమో జాలిరెడ్డి అనేమో నాకేమో అర్థం కాల, హాఫ్ గుండతను ఎవరో. ఇంకా తర్వాత పుష్ప జపాన్కి కూడా వెళ్ళాడు. యాక్చువల్గా నోటు తీసుకున్నాడు కదా, అది జపాన్లో. ఎందుకంటే అక్కడ బయట ఫస్ట్ ఒక ఫ్రేమ్ చూపించారు కదా, గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి మొత్తం అంతా ఎతికా. సో అవి జపనీస్ టైటిల్స్ అనమాట. సో జపాన్లో ఉన్నాడు, అవన్నీ జపనీస్ లెటర్స్. సో జపాన్లో అది తీసుకున్నాడు. అంటే ఇంటర్నేషనల్ అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఆ తర్వాత లారీని చేస్ చేసి సీన్ ఒకటి ఉంది. అంటే ఒక లారీని మిగతా లారీలు చేస్ చేస్తున్నాయి. సో దాంట్లో ఫఫా ఉన్నాడు మ్యాక్సిమం, ఫహద్ ఫాసిల్. సో ఆ తర్వాత లారీ పల్టీ కొడుతుంది. పల్టీ కొట్టిన తర్వాత తను కిందకి దిగి గన్తో అటాక్. ఎందుకంటే ముందు ఒక షాట్ చూసాం మనం ఫఫాది, వెనక లారీ ఒకటి పల్టీ కొట్టి ఉంటుంది, పక్కకు బోర్లో పడిపోయి ఉంటుంది, ఈయనేమో గన్తో షూట్ చేస్తూ ఉంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ షాట్ ఒకటి పడింది అనమాట. సో అది అంటే ఫఫా ఏదో ఒకటి చేస్తున్నాడు. అంటే పుష్ప నుంచి ఎలాగైనా మొత్తం లాక్కోవడానికి ఆయన ట్రై చేస్తున్నాడు ఇగోతో. పుష్పాన్ని చంపడు, చంపితే ఆయన ఇగో సాటిస్ఫై కాదు, ఓడించడం మ్యాటర్ ఇక్కడ. పుష్పాన్ని ఓడించాలి, పుష్పాన్ని డౌన్ చేయాలి, అది మ్యాటర్ అక్కడ. సో ఆ ప్రకారంగా వెళ్తాడు అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. అండ్ పుష్ప దేనికి తగ్గడు. సో ఏదో అమౌంట్ అయితే మిస్ అయింది, దానికోసం ఎక్కడికైనా వెళ్తాడు కదా. సో ఫైట్ సీక్వెన్స్ అండ్ పుష్పని వేలాడి తీశారు కదా తాడు గట్టి. అక్కడ ఒక పాయింట్ నోటీస్ చేశాను నేను, ఏంటంటే ఇప్పుడు ఈ జపాన్లో ఏదైతే ముక్క పట్టుకొచ్చాడో ఆ పట్టుకొచ్చిన ముక్క ఆ జోబులోంచి కింద పడింది. మీరు బాగా గమనిస్తే అప్పుడు పుష్ప పట్టుకున్న ఆ ముక్క, దాని మీద జపనీస్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ పడుతున్నప్పుడు కూడా దాని మీద అయ్యే కనబడ్డాయి. సో సేమ్ అదే, అది హవాలా ముక్క అంటారు కదా, సో సినిమాల్లో చూపిస్తుంటారు మనకి. సో అది ఇస్తే డబ్బులు ఇస్తారనమాట. సో ఆ నోటు కోసం అందరూ ఎంటపడ్డమో సంథింగ్ ఏదో జరుగుతుంది కంప్లీట్గా. సో అది సినారియో. అండ్ ఆ తర్వాత ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అక్కడ. అండ్ ఆ ఫైట్ జరిగింది ఎక్కడ, షాంఘై పోర్ట్లో. నేను ఈ ఫైట్ జరుగుతున్న టైంలో బ్యాక్గ్రౌండ్లో క్రేన్, అది ఏదో అంటారు, అది క్రేన్ లిఫ్ట్ రా ఏదో సంథింగ్ ఒకటి ఉంది కదా ఇలాగ పెద్దది. సో మొత్తం కంటైనర్స్ అన్నింటినీ కూడా లిఫ్ట్ చేసి పెడుతుంటుంది కదా, ఏదో క్రేన్ టైపే మొత్తానికి, అయితే మెషిన్ అంతే. సో దాన్ని నేను చూసా, దాని మీద కొన్ని లెటర్స్ ఉన్నాయి, వాటిని మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేట్లో పెట్టి చూసా, చైనీస్ లెటర్స్ అవి. అది హైలైట్. సో అంటే చైనా, జపాన్, ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తారు అనమాట పుష్ప, ఇంటర్నేషనల్, అదే చెప్పేది. అండ్ ఫస్ట్ పార్ట్ 1లో మీరు గమనించినట్టయితే ఆ దొంగల్ని వాగులు వేసే సీన్లో పుష్ప పైకి దొంగల మీద నుంచి నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ పైకి వచ్చి పైకి ఎగురుతాడు కదా, రా 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 అని ఒక బీజిఎం కూడా వస్తుంటుంది ఆ టైంకి. సో అవన్నీ కూడా మనం అప్పుడు చూసాం కదా. ఇక్కడ ఏమైందంటే పార్ట్ 2లో ఫహాద్ ఫసిల్ పైకి దొంగల మీద నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ ఆ లారీ మీదకి ఎక్కాడు. అంటే ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్, అంటే పార్ట్ 1 దానికి ఆపోజిట్. పార్ట్ 1లో హీరో ఎక్కాడు, ఇక్కడ ఏంటంటే పోలీస్ ఎక్కాడు. సో అట్లా ఎవరెక్కితే వాళ్ళు హీరో అనుకుంటామా ఏంది, అంటే ఎవరిని పవర్ఫుల్గా చూపిస్తున్నారు, ఇద్దరిని చాలా పవర్ఫుల్గా చూపిస్తున్నారు అబ్బా, అదైతే మాత్రం క్లియర్ తెలిసిపోతుంది. సో ఇదొక పాయింట్. తర్వాత రెండోది, ఫహాద్ ఫసిల్, సునీలు, అనసూయ అందరూ కలిసిపోతారు, గోడౌన్కి వచ్చి డ్యాన్స్లు వేస్తుంటారు ఇద్దరు కూడా. సో అంటే మొత్తం కలిసిపోయారని అర్థమవుతుంది. సో వాళ్ళ అడ్రస్లు, లొకేషన్లు అన్నీ కూడా చెప్పేస్తారనమాట. సో అదొక పాయింట్ ఉంది. అండ్ నీటిలో పడ్డ షాట్ కూడా ఉంది పుష్ప. సో పుష్ప నీటిలో పడ్డ తర్వాత దాంట్లోంచి మళ్ళీ బయటకు వస్తాడు. సో అదొక నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఇలాగ 1 కాదు 2 కాదు, నాకైతే మాత్రం ఇంకా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి ఇందులో నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించినవి. సో నా పాయింట్ ఏంటి అంటే, పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఎదిగిన తర్వాత ఈయన రావు రమేష్ కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి, ఆ తర్వాత పుష్ప శ్రీవల్లి మీద ఉన్న ప్రేమతో శ్రీవల్లి ఏదో అంటే ఇంకా సరే అని అదే చేయడానికి డిసైడ్ అయితే, అది రావు రమేష్కి నచ్చక, అండ్ తన అనుకున్న వాళ్ళు కూడా తనకి అగైనిస్ట్ అయిపోయి ఆల్రెడీ బొచ్చురు మంది విలన్లు ఉన్నారు. అండ్ అందులో కూడా మళ్ళీ ఒక ఈగోయిస్టిక్ విలన్. ఇప్పుడు చంపడం కాదు, ఓడించడం, పతనం చేయడం, అది టార్గెట్గా పెట్టుకున్న ఒక ఈగోయిస్టిక్ విలన్ ఉన్నారు. సో ఈగో వర్సెస్ ఈగో నడుస్తుంటుంది. పుష్పకి అసలే ఈగో, అస్సలు తగ్గడు ఏ విషయంలోని కూడా. సో ఆ లెవెల్ ఆఫ్ ఈగో ఉన్న క్యాండిడేట్. సో ఇలాగా అందరి ఈగోల మధ్య ఎందుకు, ఇప్పుడు ఆయన పేరేంటి, సునీల్ కూడా ఈగోనేగా. ఇప్పుడు ఆయన బిజినెస్ మొత్తం ఈడు లాగేసుకున్నాడు అని పుష్ప. మరి దాని పేరేంటి, మంగళం సీన్కి ఈగోయేగా మరి. ఇంకా తర్వాత దాక్షాకి ఈగోయే,
తన మొగుడు చేతగానోడు అయిపోయాడు, పుష్ప ఏమో రాజు అయిపోయాడు అని చెప్పి. సో అక్కడ ఇగో హర్ట్ అవుద్ది. సో ఇక్కడ మల్టిపుల్ పీపుల్స్ ఇగో అంతేందుకు జాలిరెడ్డి, ఇప్పుడు అంత పెద్ద పుడింగి జాలిరెడ్డి ముందు అట్లాంటి జాలి దయ లేక కొట్టాడు, జాలి దయ లేకుండా కొట్టాడు. అట్లా కొట్టించుకున్నాక మరి ఆడిగో కూడా హర్ట్ అయ్యిద్దిగా. సో ఇంతమంది ఈగోని హర్ట్ చేసిన పర్సన్ వర్సెస్ అసలు ఈగో కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక పర్సన్. సో ఇది ఈ సినిమా. సో అది తెలుస్తోంది. అండ్ మళ్ళీ అదే చెప్తున్నాడు కదా, ఇందులో రావు రమేష్ ఈగో కూడా హర్ట్ అయ్యిద్ది, మళ్ళీ అది కూడా జరిగిద్ది. అది లాస్ట్కి నాకు తెలిసి నాకు డౌట్ ఏంటంటే, శ్రీవల్లి ఓ శ్రీవల్లి, ఈ చేతితోనే తాళి కట్టాను, ఈ చేతితోనే పూలు పెట్టాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, అదేమైనా జరుగుతుందేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సరే లెట్స్ సీ, చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది నేను చూసింది అయితే మాత్రం. ఇందులో ఉన్న ఒక సింపుల్ పాయింట్ చెప్తా, పెళ్ళాం చెప్పిన మాట కోసం ప్రాణాలనైనా పణంగా పెడతారు, అదే జరుగుతుంది ఖచ్చితంగా, నాకైతే అట్లా అనిపిస్తోంది. సరే చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు నాకు ట్రైలర్లో కనబడిన దాన్ని బట్టి నేను చెప్తుంది ఇదైతే. ఫర్దర్గా మనకి మూవీ ఇంకో ట్రైలర్ వస్తే రావచ్చు మ్యాక్సిమం ఫర్దర్గా, అది వచ్చాక అండ్ మూవీ వచ్చాక అప్పుడు మనం కంప్లీట్గా మాట్లాడుకోవచ్చు సినిమా కోసం. సో అది గైస్, మరి థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ నేను చెప్పిన పాయింట్లు కాకుండా ఇంకేమైనా మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చా ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.